వాక్యమై ఉన్న దేవా, నాకేం తెలియదు, నేను పాపిని ప్రభువా, పాపం చేయటం వచ్చు, మిమ్మల్ని బాధ పెడతాం వచ్చు, నేను మట్టి మనిషిని, మట్టి పురుగుని, మీ ప్రజలు వీళ్ళందరూ, సంఘం మీది, ప్రజలు మీ ప్రజలు, నేను పాత్రను మాత్రమే, నన్ను సిలువ చాటును మరుగు చేసి మీ ప్రజలకి, సంఘానికి, అందరికీ ఏమి మీరు సిద్ధపరిచారో, ఏం మాట్లాడదలుచుకున్నారో మీరే నా ద్వారా నాతో మాతో మాట్లాడమని, మీ అమూల్యమైన సందేశాన్ని మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధ పాదాలు పట్టుకొని వేడుకుంటూ, అడుక్కుంటూ, బ్రతిమలాడుకుంటూ, వాక్యమైన దేవ మమ్మల్ని ఉదక స్నానం చేయించమని వాక్యం ద్వారా మీ పాదాలు బట్టి అడుక్కుంటూ యేసయ్యను మడుచున్నాం తండ్రి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి, దయచేసి ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తీసి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదా రాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయా కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇంకా ఉంది. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇజ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. 6 వచనాలు మీకు తెలిసిందే, కానీ కొత్తగా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. జాగ్రత్తగా వినాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, బతిమలాడుకుంటున్న, చేతులు దండం పెట్టి. మీకు విలువైన సందేశం ఖచ్చితంగా మీ జీవితాలకి ఉపయోగపడుతుంది, గ్యారంటీ ఉపయోగపడుతుంది. ఇక్కడ యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుడు తన బాధని చెప్పుకుంటున్నారు. అయితే దాని కింద ఏముంటుందంటే, ఇలా తిరుగుబాటు చేయటం వల్ల నా పిల్లలారా, నా ప్రజలారా, మీకేమన్నా లాభం వచ్చిందా? రోగాల పాలు, శాపాల పాలు, మీ జీవితాలు రోడ్డు మీద పడ్డాయి, నష్టాలు, కష్టాలు, శోకాలు, ఇవే కదా. దాని భావాన్ని మీకు చెప్తున్నాను. మీరు ఇలా చేసి సంపాదించుకుంది ఏముంది? దేవుడు మనకి మానవాళ్ళందరికీ కొన్ని ఆజ్ఞలు పెట్టారు. ఆజ్ఞలు: వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, మన బతుకు మనం బతుక్కోవాలి, నీతిగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలని దేవుడు మానవాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఆజ్ఞలు పెట్టి, ఇక్కడ కోర్టులాగా అక్కడ పరలోకంలో కోర్టు ఉంటుంది, న్యాయాధిపతిగా ఇక్కడ జడ్జిలాగా అక్కడ దేవుడు జడ్జిగా ఉండి, ఈ భూమి మీద మనం చేసిన పాపాలు బట్టి మన జీవితాల్లోకి దేవుడు శాపాలని, శిక్షల్ని పర్మిషన్ ఇస్తూ ఉంటారు. సర్వలోక న్యాయాధిపతి దేవుడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు కుటుంబాల్లో నెమ్మది లేదు, భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. ఎంతమంది భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారని చెప్తే చేతులు ఎత్తారు చెప్పండి? ఎక్కడో 100లో 1-2 సంతోషంగా ఉన్నారు. మిగతా కుటుంబాలన్నీ తప్పదరా బాబు అని సంసారం చేసుకుంటున్నారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? తల్లిదండ్రుల పిల్లలు నా అమ్మ, నా నాన్న, నా పిల్లలు అని గర్వంగా ప్రపంచాన్ని చూపించుకుంటున్నారు చెప్పండి? ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. సంవత్సరాలు దాటిపోతున్నాయి. క్రైస్తవ్యంలోకి వచ్చి బాగుపడతామని, రోగం తగ్గిద్దని, మా కుటుంబం కలిసిద్దని, నా భర్త మారతాడని ఎంతోమంది ఆడవాళ్ళు, క్రైస్తవ స్త్రీలు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి క్రైస్తవులుగా మీటింగ్స్కి వచ్చి బైబిల్ చదువుతూ పట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ఏమ్మా నీ భర్త ఇంకా మారలేదా అన్నప్పుడు ఏడుస్తూ, ఏమ్మా నీ పిల్లలకి ఇంకా పెళ్ళి అవ్వలేదా, ఏమ్మా నీ అప్పులు ఇంకా తీరలేదా, దేవుళ్ళో దిగిపోయావుగా అనే మాటలు అడిగినప్పుడు మీరు ఎంతో ఏడ్చుంటారు. ఇది అందరినీ పట్టి పీడిస్తున్న సమస్య. ఎందుకు క్రైస్తవ్యంలో వచ్చిన తర్వాత కూడా సమస్యలు తీరట్లేదు, అప్పులు తీరట్లేదు, రోగాలు పోవట్లేదు,
స్వస్థపరిచే దేవుడు ఉన్నా కూడా మనం హాస్పిటల్కి ఎందుకు వెళ్తున్నాం? ఐసీయూలోకి వెళ్ళటం ఏంటి? ఆపరేషన్లు చేయించుకోవటం ఏంటి? ఐగుప్తులు కలిగిన ఏ రోగం మీకు కలగదని దేవుడు వాగ్దానం చేశారు కదా. మనం ఎన్నో పాటలు పాడుకుంటున్నాం కదా. ఏం జరుగుతుంది అసలు? ఎక్కడ తేడా వస్తుంది? ఎక్కడ సమస్య ఉంది? మన జీవితాలు బాగుపడాలంటే, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే, దేవుడిచ్చే శాంతి సమాధానం మనం అనుభవించాలంటే మనం ఏం చేయాలి? మన రోగాలు, మన బాధలు, మన సమస్యలు తీరాలంటే ఏం జరగాలి? దేవుని కనికరం మన మీదకి రావాలి. దేవుడు కనికరం మన మీదకి వస్తే ఎంత పెద్ద రోగమైనా, క్యాన్సర్ అయినా, ఎయిడ్స్ అయినా, ఏ రోగమైనా ఈ డాక్టర్ల వల్ల కాకపోవచ్చేవో కానీ ఆ డాక్టర్ వల్ల అయిపోద్ది. 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద పడి ఉన్న రోగికి దేవుడు కనికరం, అయ్యో ఎంతకాలం నుంచి ఉన్నావు? 38 ఏళ్ళు ప్రభువా, చే నీ మీద నాకు కనికరం వచ్చింది, లెగ్స్ వెళ్ళిపో అనగానే లెగ్స్ వెళ్ళిపోయాడండి. తర్వాత పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాల వరకు 2 కాళ్ళతో దేక్కుంటూ 2 మనుషులు ఎత్తుకొని మందిరం దగ్గర తీసుకొచ్చేవాళ్ళు. 40 ఏళ్ళ నుంచి పుట్టిన దగ్గర నుంచి నడవడం తెలీదు, పాకడం తెలియదు, పరిగెత్తడం తెలియదండి. 40 ఏళ్ళ నుంచి పుట్టుకుంటివాడు మందిరం చుట్టూ పరిగెడుతున్నాడు. ఏం జరిగింది తెలుసా? దేవుని కనికరం ఆయన మీదకి వచ్చేసింది. పరిగెత్తుకుంటూ నా దేవుడు నాకు కాళ్ళు ఇచ్చారు, నేను మీలాగా నడుస్తున్నాను, ఇంకో నా కాళ్ళు వచ్చేసినాయి, నా కాళ్ళు వచ్చి ఆనందంతో ఉబ్బి తబ్బిపోతున్నాడు. ఏం జరిగింది? దేవుని కనికరం ఆ వ్యక్తి మీదకి వచ్చింది. లెగిసి పరిగెడుతున్నాడు అంతే. కుదిరిద్దాలా? డాక్టర్ ఏం చేస్తాడు? ఫిజియోథెరపీ చేసి 6 నెలలు అని చెప్పి 6 లక్షలు తీసుకుని 6 నెలల తర్వాత కుదరదు అంటాడు. కానీ మన దేవుడు కనికరం ఒక్క నిమిషం వచ్చిందా మన మీదకి, జీవితాలు మారిపోతాయి. దేవుని కనికరం శాపగ్రస్తుల మీద కానీ ఎవరి మీదకైనా దేవుని కనికరం వచ్చిందా వాళ్ళ జీవితాలు క్షణాల్లో మారిపోతాయండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎన్ని కార్యాలు మనం బైబిల్లో చదివాం. మీరు అనుకుంటారు కదా అప్పుడప్పుడు, ఆ దేవుడు నాకు కూడా చేస్తే బాగుండు, నా కుటుంబాన్ని కూడా మారిస్తే బాగుండు, నా సంఘాన్ని కూడా అభివృద్ధి చేస్తే బాగుండు. ఎంతమంది అనుకున్నారు? నేను అనుకున్నాను చాలాసార్లు, మీరు కూడా అనుకునే ఉన్నారు. కాబట్టి మన శాపాలు పోవాలంటే, మన దరిద్రం పోవాలంటే, మన అప్పులు తీరి మనమే అప్పిచ్చే స్థాయికి వెళ్ళాలంటే, మన అభివృద్ధి సంఘాలు కానీ కుటుంబాలు కానీ పెళ్ళి పేరంటాలు అన్నీ బాగా జరగాలంటే దేవుని కనికరం మన మీదకి వస్తే చాలు. దేవునికే మహిమ కలుగుగాక. ఎంతమంది ఒప్పుకుంటున్నారు? దేవుడు చేయలేనిది ఏమైనా ఉందా? తీర్చలేని సమస్య, నయం చేయలేని రోగం కానీ ఏదైనా ఉంటుందంటారా? అయితే ఎందుకు ఈరోజు సమస్యలు? ఎందుకు ఈరోజు క్రైస్తవ్యంలో సేవకుల అభివృద్ధి ఎందుకు అవ్వట్లా? సంఘాలు ఎందుకు డెవలప్ అవ్వట్లా? విశ్వాస జీవితంలో సంతోషం, ఎంతమంది రక్షణానందం అనుభవిస్తున్నారు చెప్పండి మీలో? అలా వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మన తండ్రి మన ఆనందాన్ని కోరుకుంటారు. కాబట్టి దేవుని కనికరం మనం గనక సంపాదించుకోగలిగితే, కాళ్ళు లేనోడు పరిగెడతాడు, అప్పులోడు అప్పులు ఇస్తాడు. నా సంఘం పెరగట్లేదురా బాబు అంటే వస్తానే ఉంటారు. మీలో ఎంతమందికి దేవుని కనికరం కావాలనుకుంటున్నారు? సేవకులైనా విశ్వాసులైనా ఏం చేస్తే దేవుని కనికరం వస్తుంది? మీలో తెలిసే ఎవరికైనా? ఏం చేస్తే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన సంఘాల్లో దేవుని కనికరం మన మీద కుమ్మరించబడిద్ది? చెప్తా, ఇదే ఇవాళ సీక్రెట్ పాయింట్. ఏం చేస్తే దేవుని కనికరం మన మీద, మన కుటుంబాల మీద వచ్చి, ఊళ్ళో అందరూ నిన్ను శాపగ్రస్తులు అంటున్నారా? నీ ఇంట్లో వాళ్ళు ఏలెత్తి చూపించి నువ్వు వేస్ట్ ఫీల్ చచ్చిపోమంటున్నారా? నిన్ను చూసి చప్పట్లు కొడతారు, దేవుడు అలా గణపరుస్తారు మిమ్మల్ని. చిప్పు అంటున్నారా? దండలొచ్చి మీద పడిపోతాయి నా దేవుడు తలుచుకుంటే. నేను అనుభవించే నా దేవుడి శక్తిని, నా దేవుడి ప్రేమని. ఒకప్పుడు నేను మీలాంటి శాపగ్రస్తుడినే, మీలాగా కింద కూర్చొని నేను ఎవరో పాస్టర్ గారి చప్పట్లు కొట్టినోడినే. ఈరోజు నాకు చప్పట్లు కొట్టేలాగా నా దేవుడు చేసేశారు. శాపగ్రస్తుల్ని మార్చడానికే దేవుడు వచ్చారు. రోగిష్ఠులకి స్వస్థత ఇచ్చి ఆనందాన్ని ఇవ్వటానికే, దుఃఖ వస్త్రాన్ని తీసి ఆనంద వస్త్రాన్ని మన మీద ఇవ్వడానికి యేసు ప్రభు వారు త్యాగం చేశారు. ఎంతమంది నమ్ముతున్నారో చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు ఆనందాన్ని ఇచ్చే దేవుడు, మన దేవుడు స్వస్థత ఇచ్చే దేవుడు, మన దేవుడు అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు.
కానీ ఈరోజు మనం అన్నీ పొందుకోలేకపోతున్నాం. ఆ సీక్రెట్ ఏంటో చెప్పి ముగిస్తాను. నిన్ను పరీక్షించుకో. ఏం చేస్తే దేవుని కనికరం వస్తుంది, ఏం చేస్తే దేవుని కనికరం పోతుంది. రివర్స్, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏం చేస్తే దేవుని కనికరం మన మీదకి వస్తుంది, ఏం చేస్తే దేవుని కనికరం మన మీద నుంచి వెళ్ళిపోద్ది. ఇది చాలా ఇంపార్టెంట్. 2 పాయింట్లు. మీరు ఈ లిస్టులో ఉన్నారా, ఈ లిస్టులో ఉన్నారా? దేవుని కనికరాన్ని సంపాదించుకునే లిస్టులో ఉన్నారా, పోగొట్టుకునే లిస్టులో ఉన్నారా? 2 గ్రూపులు. మీరు ఏ గ్రూపులో ఉన్నారో పరీక్షించుకోండి. ఈరోజు నేను దేవుణ్ణి దూషించట్లేదని మీలో ఎవరైనా గుండెల మీద చేసి చెప్పగలరా? సేవకులైనా విశ్వాసులైనా ఏ విషయంలో అయినా, నోట్లో కాదు హృదయంలో కూడా నా దేవుడి మీద నాకు ఆయాసం రాదు, ఏ సమస్య వచ్చినా నా శిక్ష నా పాపమే అనుకుంటాను కానీ అని దమ్ము మీలో ఉందా? దేవుడు అన్యాయస్తుడా? అసలు దేవుడికి అన్యాయం చేయడం వచ్చా? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్. దేవుడు ఎప్పుడు మంచోడే, ఎల్లవేళలా మంచోడే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సమస్తము మంచిగా చేశారంట దేవుడు. దేవుడికి మంచి తప్ప చెడు తెలియదు, న్యాయం తప్ప అన్యాయం తెలియదు నా దేవుడికి, నీ దేవుడికి. మనం ఎటువంటి గొప్ప దేవుణ్ణి, ఎటువంటి పరిశుద్ధ దేవుణ్ణి, ఎటువంటి నీతి గల దేవుణ్ణి ఆరాధిస్తున్నామో తెలుసా? నా దగ్గర గనక 100 కోట్లు ఉంటే కానుకిచ్చి మీ బిడ్డగా నన్ను మార్చుకున్నందుకు ఇదిగో 100 కోట్లు కానుక ప్రభు అని అనాల్సినంత ఆనందంగా ఉందండి నాకు. అంత గొప్ప దేవుణ్ణి నేను సేవిస్తున్నాను, అంత నీతి గల దేవుణ్ణి, అంత మంచి దేవుణ్ణి నేను సేవిస్తున్నాను. మరి నాకు ఆనందంగా అతిశయంగా ఉంది. నీ పరిస్థితి నాకు తెలియదు. ఎలా ఉన్నావు నువ్వు? ఈరోజు ప్రతి దానికి నువ్వు దేవుడి మీద ఆయాసపడతావు. 24 గంటల్లో నీ ఆలోచనలు, నీ మాటలు, నీ ఊహలు దేవుడి మీదకి వెళ్ళిపోతున్నాయి. ఏం దేవుడు? మా బతుకులు ఇంతేనా? 20 ఏళ్ళైంది క్రైస్తవ్యంలోకి వచ్చి, మా జీవితాలు మారవా? మా రోగం తగ్గదా? ఎవడో వచ్చి పుల్ల పెడతారు, ఏమ్మా దిగిపోయావుగా గొంట్లోకి అనంగానే, అవును దేవుడా చూసావా నీ వల్లే నిందలో అంటున్నారే కానీ మన వైపు చూసుకొని నేను చేసిన పాపాలే, నేను చేసిన తిరుగుళ్ళే, నా తప్పుడు బతుకు వల్లే, నేను మోసాలు చేశాను కాబట్టే కదా ఈరోజు నాకు ఈ స్థితి వచ్చింది. లేకపోతే నా దేవుడు ఉండగా నాకు శిక్ష ఎలా వస్తుంది? ఇద్దరు శాపంలోనే ఉన్నారు, ఇద్దరు శిక్షలో ఉన్నారు. కానీ ఒకడు మాత్రమే బుద్ధి వచ్చింది, ఒకడికి మాత్రమే జ్ఞానం కలిగి వాయికరణ ఉపయోగించుకున్నాడు. మీకు ఒక విషయం చెప్పనా? మీరు ఆ అధ్యాయం చదువుకోండి, 4 సువార్తలు చదువుకోండి, ఆ అధ్యాయం చదవండి, ఆ ఎగ్జాంపుల్ ఉన్న చోట చదువుకోండి. ఎడమ వైపు దొంగ వైపు కనీసం దేవుడు చూడను కూడా చూడలేదండి. దేవుడు కనీసం ఏంట్రా వాగుతున్నావు అనను కూడా అనలా, చూడలేదు, పట్టించుకోలే. కుక్క పోరా, నేను రోషం గల దేవుణ్ణి, నేను సర్వశక్తిమంతుణ్ణి. ఇప్పుడు చూడండి, మీరు మీ చుట్టాలు ఎవరన్నా పెళ్ళి చేయలేదనుకోండి, వాళ్ళే చేసుకున్నారనుకోండి, వచ్చి ఒరే నీ వల్ల ఇలా అయిపోయిందంటే మీరేమంటారు? రా బంగారం దా అని చెప్పి ముద్దెట్టుకుంటారు కదా, బేట్మని గో మీద కొడతారు కదా. అసలు పెళ్ళికి నాకేమైనా సంబంధం ఉందారా అంటారా అనరా? ఏ దేశం ప్రజలైనా ప్రపంచవ్యాప్తంగా మనల్ని అనవసరంగా ఏమన్నా తిడితే కొట్టకపోయినా తిడతాం. అరే నాకేం సంబంధం, నన్ను అంటావేంట్రా? నువ్వు ఎప్పుడైతే దేవుని దూషిస్తూ ఉన్నప్పుడు దేవుడు కూడా అదే అంటారు. అమ్మ తల్లి నన్ను అడిగి పెళ్లి చేసుకున్నావా? నన్ను అడిగి నువ్వు బిజినెస్ పెట్టావా బాబు? నేను చెప్పాను ఆ ఉద్యోగంలోకి వెళ్ళమని, నువ్వు చేసుకొని నా మీద పడతావు. ఒకసారి యెషయా గ్రంథంకి వెళ్ళండి, దేవుడికి ఎక్కడ మండుతుందో చూపిస్తా. యెషయా గ్రంథంలో ఇదే మాట ఉంటుంది. అది సూపర్ అమ్మ, డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోయావు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు. అది చదవమ్మా. నిత్యము, ఒకరోజు కాదు, అప్పుడప్పుడు కాదు, ప్రతి రోజులో ఒక్కసారైనా దేవుణ్ణి దూషించుకోకుండా వీళ్ళు పడుకోరండి. వీళ్ళ పేరు క్రైస్తవులు, దేవుని దూషించే గ్రూప్ వీళ్ళది. నన్ను ఎందుకు దూషిస్తారు, శాపం ఎందుకురా తెచ్చుకుంటారు, నా జోలికి ఎందుకురా వస్తారే, నేను రోషం గల దేవుడిని. మీరు చాలామందికి దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి. అగ్నిగుండం పెట్టింది ఎవరు? దేవుడు కాదా? నరకానికి ఎవరు దోయగలరు? పరలోకాన్ని పెట్టిన దేవుడే నరకాన్ని కూడా పెట్టారు. పర్ఫెక్ట్గా ఉంటే పరలోకం, తేడా వస్తే నరకలోకం. రెండూ ఉన్నాయి. దేవుడిలో ప్రేమ ఉంటుంది, దేవుడిలో కోపం కూడా ఉంటుంది. చాలామందికి ఈ రెండో కోణం తెలియదు. దేవుడిలో రోషం ఉంటుంది, కోపం ఉంటుంది. నన్ను ద్వేషించు వారిని 3-4 తరాల వరకు శపించి పారేస్తా.
పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశా. మీకు స్వరూపం ఇచ్చింది నేను, అందం ఇచ్చింది నేను, జ్ఞానం ఇచ్చింది నేను, కుటుంబాన్ని ఇచ్చింది నేను, సమస్తాన్ని ఇచ్చింది నేనే కదరా. మీకు మీరుగా ఏదైనా సంపాదించుకున్నారా? భార్యాభర్తల బంధం భూమి మీద ఎవరు స్థాపించింది? దేవుడు కాదా? పిల్లల్ని చూసి ఓ ముద్దాడుతున్నా, ఎక్కడి నుంచి ఇచ్చారు? గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం కాదా? ఈ భూమి మీద నాకు నేనుగా సంపాదించాను ఒక్కడు చెప్పు నువ్వు. మనం ఆయన కృప వల్ల చెలుస్తున్నామంట, మనం ఆయన కృప వల్ల ఉనికిని కలిగి ఉన్నామంట. చెయ్యి తీసి ఇలా నేను చెయ్యెత్తాలంటే దేవుడు కృప ఉండాలి తెలుసా నాకు. మీరు అనాలన్నా కూడా దేవుడు కృప ఉండాలి. అన్నీ ఆయన ద్వారా పొందుకుంటూ ఆయన్నే దూషిస్తే మండదా మరి ఆయనకి? అందుకని ఆయన అంటున్నారు యెషయా గ్రంథంలో, నా పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశా, వాళ్ళు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. యోబు భార్య వచ్చి ఏమంటుందో తెలుసా? ఒరే దేవుణ్ణి దూషించి చచ్చిపోరా, ఎలాగో దేవుణ్ణి దూషిస్తే శాపం వచ్చేస్తుంది, చచ్చిపోతావు అంటే ఎంత పవర్ఫుల్ దేవుడో చూసారా. మనం అన్యాయంగా అసలు ఎప్పుడు ఏది జరిగినా చివరికి నీ కాళ్ళు చేతులు ఎవరన్నా నరికేసినా ఇది నా పాపానికి శిక్ష అనుకోవాలి తప్ప దేవుడు నన్ను మోసం చేశారు అని దేవుణ్ణి నువ్వు దూషించకూడదు. మీరు చెప్పండి, పుట్టిన దగ్గర నుంచి మనం ఎన్ని పాపాలు చేసాం? తల్లిదండ్రుల్ని ఎంత బాధ పెట్టాం, ఎంత దుఃఖ పెట్టాం అమ్మా నాన్ని మనం. భర్త విషయంలో, పిల్లల విషయంలో, బయట వాళ్ళ విషయంలో, దైవజనుల విషయంలో ఈ రోజు వరకు ఇప్పటికీ మనం పాపాలు చేయట్లేదా? ఇప్పటికీ ఆజ్ఞ అతిక్రమిస్తూనే ఉన్నాం. మాటల్లోనో, చూపుల్లోనో, ఆలోచనలోనో, ప్రవర్తనలోనో ఇప్పటికీ పాపాలు చేస్తూ పరిశుద్ధ దేవుణ్ణి, నీ వల్లే ప్రభువా నేను ఇంకా ఎదగట్లేదు, నీ వల్లే నా సంఘం పెరగట్లా, నీ వల్లేనయ్యా నా పిల్లలు లేరు. పిల్లలు పుట్టకపోతే శాపం అండి. బైబిల్ ఏముంది తెలుసా మీకు? దుష్టులకు కూడా ఆయన ఉపకారం చేస్తారంటండి. దుష్టులకి చిత్తు అనే దుష్టులకు కూడా దేవుడు ఉపకారం చేసే అంత మంచి దేవుడు అంటండి ఆయన. అంత గొప్ప దేవుడు నీకు ఎందుకు అన్యాయం చేస్తారు? నీకు రక్తం కాచి నిన్ను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నానని చెప్పిన దేవుడు, నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు రోడ్డు మీద లాగుతారు? ఎందుకు రోడ్డు మీద పడేస్తారు? నీ భర్తను ఎందుకు కొట్టిస్తారండి? ఈ వైఖరి మార్చుకోండి ప్రియ దేవుని పిల్లరా. దయచేసి దేవుణ్ణి దూషించమాకండి, దయచేసి దేవుణ్ణి దూషించద్దు. ఇంకో వ్యక్తిని చూపిస్తాం మీకు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఒక భార్యాభర్తలు, 2 కొడుకులు. రూతు గ్రంథంలో నయోమి స్టోరీ. మంచిగా బతుకుతున్నారు, హ్యాపీగా అందరూ మంచిగా ఉన్నారు. కరువు వచ్చింది. వీళ్ళ కుటుంబం మాత్రమే మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి 19, 20, 21 వచనాలు చూడండి. ఎంత బైబిల్ మొత్తం మీద ఇంత దరిద్రంగా మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉండరేమో అనిపిస్తుంది నాకు. ఇంత నీచురాలు, ఇంత దౌర్భాగ్యురాలు బైబిల్ మొత్తం మీద లేదేమో అనిపిస్తుంది దైవజనుడిగా. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు, వారు బెత్లెహేముకి ఎవరెవరు వచ్చారు? నయోమి, రుతు అత్తా కోడళ్ళు ఊరు నుంచి ఊరు వచ్చారు. ఆమె సర్వశక్తుడు అందరిని పోగు చేసేలాగా మీకు విషయం చెప్తే అక్క చెల్లి అని పిలిచి ఏం చెప్తున్నా చూసారు అమ్మాయి గారు? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు, నాకు చాలా దుఃఖం కలగజేశాడు గనుక నన్ను నయోమి అనద్దు, మారానుండి నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి, నేను సమృద్ధిగా ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళా, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి, దేవుడు నన్ను ఏమీ లేని దానిగా తీసుకొచ్చారు. దేవుడు నయోమిని వెళ్ళమని చెప్పారా? ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళిపోమని చెప్పారా? కానీ మోయాబు శాపగ్రస్తమైన దేశం, దేవుడు పిల్లలకు విరుద్ధమైన దేశం అది. ఈవిడ గారు దేవుడు సన్నిధి అయిన బెత్లెహేములోంచి శాపగ్రస్తమైన మోయాబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ భర్తను కోల్పోయి పిల్లల్ని, కొడుకులను కోల్పోతే వచ్చే స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమనాలి మామూలుగా? నేను దేవుడికి విరోధంగా వెళ్ళిపోయాను, దేవుడి చిత్తం కనుక్కోలేదు, నా సొంత పెత్తనం చేసుకుని వెళ్ళిపోయినందుకు నాకు బాగా తగిన శాస్తి జరిగింది. అమ్మలక్కలారా, ఈ రోజు నుంచి నేను దేవుడి చిత్తంలో బతుకుతాను, మీరు కూడా దేవుడికి విరోధంగా చేసిన అలాగా ఒంటరోళ్ళు అవ్వద్దు అనాలా? కానీ ఈ అమ్మగారు ఏమంటుంది? సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను మోసం చేశాడు, నేను సమృద్ధిగా డబ్బుతో వెళ్తే డబ్బు లేకుండా వచ్చాను. చిచ్చి చిచ్చి చిచ్చి. దేవుణ్ణి దూషించినందుకు ఆవిడ గారు భర్త లేకుండా, పిల్లల్ని, కొడుకులు లేకుండా, ఎవరూ లేకుండా, ఆ రూతుకు కోడలు వచ్చింది కదా, కోడలనేమో బోయి ఎత్తుకుపోయాడు. ఈవిడ ఒక్కతే మిగిలిపోయింది ఏకాకి. ఎవరు లేక ఒంటరినై, ఆ పాటే ఆవిడకి మిగిలింది. ఇంకా కోడలు వచ్చింది చక్క. అప్పుడుదా కోడలు ఏం చేసింది? పరిగిలేరి తీసుకొచ్చి అత్తగారు నువ్వే అమ్మ, నువ్వే అత్త అంది.
ఈలో బోయజ్ ఏమన్నాడు, నేను పెళ్లి చేసుకుంటారా అమ్మ అన్నాడు. ఆవిడ ఓనర్ అయింది, ఈవిడ క్లీనర్ అయింది. ఎందుకు వచ్చింది? దేవుడితో మనకి ఎందుకండి గేమ్స్? మినిస్టర్తోనే పెట్టుకోం, పక్కన రౌడీగాడితో పెట్టుకోం. దేవుడు మహోన్నతుడును భయంకరుడునై ఉన్నారు. ఆయన జోలికి వెళ్తే తాట తీసేస్తారు. ఇక్కడైనా కోట్లు గీట్లు ఉంటాయి కానీ అక్కడ ఏమి ఉండవమ్మా. ప్రాణం పెట్టిన దేవుడి జోలికి వెళ్ళొద్దు, నిన్ను ప్రేమించే దేవుడి జోలికి వెళ్ళొద్దు. భర్త కొడితే భర్తను దూషించకుండా దేవుని దూషిస్తావేంటి? నాకు అర్థం కాదు. దేవుడు కోపం అంటే ఒక నిమిషం వస్తుంట, మనుషుల కోపం రోజంతా వస్తుంట. రోజంతా వచ్చిన 3 దెబ్బలు కొట్టి మళ్ళీ ఆడే వచ్చిపోతాడు. దేవుడు కొట్టారంటే 6 నెలల బెడ్డు. దయచేసి సునామీలు తెప్పించుకోవద్దు కుటుంబాల్లో, జీవితాల్లో. దేవుడే సునామీకి పర్మిషన్ ఇచ్చారు. ఆయన పుట్టించగలరు, గిట్టించగలరు, పైకి లేపగలరు, కిందకి దించగలరు, హెచ్చించగలరు. నా దేవుడు దించేయగలరు. 2 ఉన్నాయి ఆయన చేతిలో. దయచేసి ఇంకొక వ్యక్తిని చూపించిన 51వ కీర్తన పైన హెడ్డింగ్ చదవండి. అది బెత్షెబాతో పాపం చేసిన తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపించి తన పాపాన్ని ఒప్పుకోమన్న తర్వాత, ఒప్పుకున్న తర్వాత రచించిన కీర్తన. దేవా మీ కృప చెప్పున నన్ను కరుణించండి, మీ వాత్సల్య బాహుల్యము చెప్పున 51వ కీర్తన ఇంటికెళ్ళి బాగా రోజు చదవండి. దాంట్లో చాలా ఎలా ఒప్పుకోవాలి, దావీదు ఎలా ఒప్పుకొని దేవుని కనికరాన్ని. ఏమంటే దావీదుకి ఎంత శాపం వచ్చింది తెలుసా? ఒరే నీ వంశం అంతా యుద్ధం, రోజు నువ్వు పరిగెడతానే ఉంటావు, నీ కొడుకే నిన్ను చంపేయడానికి నేనే లేపుతున్న రోషం గల దేవుడిని నా కళ్ళ ముందే పాపం చేస్తావు కదా నువ్వు. నేను ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నువ్వు మోసం చేసావు, అన్యాయంగా ఒక భార్యని చెరిపి నువ్వు భర్తను చంపేశావు కదా, నేను చూపిస్తా నీకు నా ప్రేమ చూపించాను కదా, ఇప్పటి నుంచి నా కోపాన్ని చూపిస్తాను. దావీదు మీద ఉగ్రత ఇలా పంపించేశారు. దావీదుని ఒక్క దెబ్బతో శాపగ్రస్తుడిగా దేవుడు చేశారండి. రాజ వస్త్రాలతో రాజ కిరీటంతో ఉన్నవాడు ఎప్పుడైతే అబ్షాలోము చంపడానికి పరిగెత్తుకుంటూ చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడంటండి. వస్తే చంపేస్తాడు ప్రాణ భయంతో. అందరినీ కత్తిపెట్టి వేసేసిన వాడు భయంతో వణికిపోతూ కొండల మీదకి ఏడుస్తూ తల మీద కప్పుకొని రాజుగారు అయ్యుండి స్థితి మారిపోయింది. మళ్ళీ ఒకప్పుడు గొర్రెలు కాసుకుంటూ కొండలెక్కినోడు పాపం చేసిన తర్వాత మళ్ళీ దేవుడు కొండలకు వెళ్ళిపోయేలా చేశారు. నువ్వు గనక దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం పొంది రక్షణ పొంది తప్పుడు పనులు చేసావనుకో, ఒకప్పుడు వచ్చిన రోగం మళ్ళీ వస్తుంది. ఒకప్పుడు మీ ఆయన కొట్టినట్టు ఇప్పుడు 2 సార్లు కొడతాడు నెత్తి మీద. రక్షణ పొందిన తర్వాత మనందరం రక్షణ కాపాడుకోవాలి. అర్థమైందా? కాబట్టి దయచేసి దావీదు ఏమంటున్నాడు? అయ్యా పాపం చేశాను. దావీదు ఇప్పుడు బెత్షెబా మీద పెడుతున్నాడు ఆ పాపాన్ని. బెత్షెబా సిగ్గు లేకుండా స్నానం చేస్తుంది ప్రభు అన్నాడా? ఎవ్వరి మీద వేయట్లేదు పాపాన్ని. మీరు ఈడి వల్లే, దీనివల్లే నా బతికేలేకపోయింది, ఆడలా చేయమన్నాడు, ఈడేలా చేశాడే, ఆదామేమో అవ్వ మీద వేసింది, అవ్వేమో సర్పం మీద వేసింది. ముగ్గురిని శాపగ్రస్తులు చేశారంతే దేవుడు. మీరు గనక యథార్థంగా బాల్య పాపాల నుంచి యోబులాగా మీరు కూడా అన్ని గుర్తు చేసుకొని నా పాపానికి శిక్షే ఇది, ఈ రోగం నా వల్ల, ఎవ్వరి వల్ల వచ్చింది కాదు. మీ రోగాలు ఎవరి వల్ల వచ్చినాయి చెప్పాలి? శాపం, ఒంటరితనం, భయం, పిరికితనం. సూపరు. మీ ఇంట్లో సమాధానం లేకపోవడానికి కారణం ఎవరు? అభివృద్ధి లేకపోవడానికి, ఆశీర్వాదం లేకపోవడానికి, మనశ్శాంతి లేకుండా అన్నిటికీ మీరు మీ పాపమే కారణం. ఇలా దావీదు ప్రతి రాత్రి కన్నీళ్లు విరుచుచు అయ్యా నేనే సిగ్గు లేకుండా బరి తెగించాను ప్రభు, పరాయి భార్యను ముట్టుకున్నానయ్యా, నీతి గల దేవుడై ఉండి మీ ఎదుటే నీతిని తప్పాను ప్రభు అని రోజు రోజుకి కన్నీరు కాచి ఒప్పుకునేవాడికి దేవుడు కనికరం ఇలా కొద్ది కొద్దిగా వచ్చేవాడికి చంపడానికి వస్తున్న అబ్షాలోముని దేవుడు చంపి పారేశారు అంతే. మళ్ళీ కిరీటాన్ని ఇచ్చేశారు, మళ్ళీ సింహాసనం ఎక్కిచ్చారు, మళ్ళీ కృప ఇచ్చారు, మళ్ళీ అన్నీ ఇచ్చేశారండి దేవుడు. నీకు అన్నీ కావాలా? ఈరోజు నుంచి దేవుణ్ణి దూషించద్దు. ఈరోజు మొదలుకొని నా పాపమే ప్రభు, అయ్యా ఒంటరితనంతో ఉండలేకపోతున్నాను అయ్యా పిల్లలు లేకపోతే అందరూ అవమానిస్తున్నారయ్యా, నాకు పిల్లలు నా పాపాన్ని బట్టి శాపం వచ్చిందయ్యా అని ఈ రోజు నుంచి మీరు దావీదు వలె సిలువలో కుడి తొంగ వలె మీరు గనక అడగగలిగితే
గంటసేపు అడిగేసి అయిపోయింది బాబాయ్ అన్నారనుకో, దావీదు ప్రతి రాత్రి ఏడ్చాడా, ఒక్కరోజేనా? చెప్పాలి. కొంతకాలం ఒప్పుకోవాలి. న్యాయం చెప్పండి. 20 ఏళ్ళ పాపాలు 20 నిమిషాల్లో పోతాయా? 30 ఏళ్ళ శాపం 3 నిమిషాల్లో పోద్దా? ఈ రోజు నుంచి నిజంగా ఈరోజు కన్నీళ్ళు కాచండి, మీ హృదయం అంతా తేలిగైపోద్ది. వెంటనే దేవుడు అయ్యో పాప నలిగిపోతున్న ముందు మనశ్శాంతి ఇస్తారు, నెమ్మదిస్తారు, ఒక ధైర్యాన్ని ఇస్తారు, ఒక విశ్వాసాన్ని కలగజేస్తారు. ఇవ్వాలి కదా, రేపైనా నా కుటుంబం పైకి వస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే, బహుగా దీన్ని ఆశీర్వదించబడ్డా. నా దేవుడు బహుగా ఆశీర్వదించారు. అయితే 10 ఏళ్ళ కిందట ఈ మొహం చూడటానికి నా కన్న తండ్రి ఇష్టపడలా. ఈ కాలు పెడితే ఒక ఇంట్లో నష్టం వచ్చిందని క్రైస్తవ కుటుంబమే నన్ను ఎగతాళి చేసింది. నీ కాలు దరిద్రం అని, ఈ చెయ్యిని దరిద్రం అన్నారు. కానీ ఈరోజు నా చేతిని ఆశీర్వదించారు నా దేవుడు, నా ముఖాన్ని ఆశీర్వదించారు, నా కాళ్ళను ఆశీర్వదించారు, నా జీవితాన్ని ఆశీర్వదించారు. నా చేత వాక్యాలు, నా చేత ప్రసంగాలు, ఆరాధన ద్వారా వందల వేల మందికి ఈరోజు నేను మార్చబడ్డాను. నా దేవుడు నీ దేవుడు కాదా? నా తండ్రి నీ తండ్రి కాదా? నన్ను పిలిచిన దేవుడు నిన్ను పిలవలేదా? నేను కూడా కుడి దొంగలాగా దావీదు వలె ఒప్పుకున్నాను కాబట్టి ఈరోజు స్టేజ్ ఎక్కా. మీరు ఒప్పుకుంటే మీరు స్టేజ్ ఎక్కుతారు. ఎలా ఒప్పుకోవాలి? దావీదు వలె, సిలువలో కుడి దొంగ వలె, అయ్యా ఈ ఒంటరితనానికి కారణం నేనే. 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు వెంబడే సబ్జెక్ట్ చెప్తాం మీకు. వేరేది ఇది వాక్యం అయిపోయింది. 2 నిమిషాలు. అయ్యా ఇంతకాలం కళ్ళు మూసుకోవాలి. ఇంతకాలం మీ మీద పడ్డానయ్యా, అన్యాయంగా మిమ్మల్ని దూషించానయ్యా. ప్రతి విషయంలో, నా అపజయంలో, నా అవమానంలో మిమ్మల్ని ఎగతాళి చేశాను ప్రభువా. ఏ బాధ అనిపించట్లేదా? ప్రాణం పెట్టిన దేవుణ్ణి దూషించచ్చా? ప్రాణం పెట్టిన దేవుణ్ణి అవమానించచ్చా? తప్పు కాదు, అది పాపం కాదా? ఆయన నీ కోసం దివారాత్రులు తెలుసా నీకు? నీ కన్న తల్లైనా మర్చిపోయింది, కానీ ఆయన ఎప్పుడు నిన్ను మర్చిపోలే. కొనకక నిద్రపోక నిన్ను కాచి కాపాడిన దేవుని నువ్వు ఎంత ప్రేమించాలి, ఎంత మహింపరచాలి. కానీ నువ్వు దూషించావు, ద్వేషించావు. దేవుడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అన్నావు, అందరి ఎదుట చెప్పావు. ఎంత బాధ అండి దేవునికి, ఎంత దుఃఖం అండి. ఈ రోజు నుంచి నాకు ఆ మనసు తీసేయండి ప్రభువా. ఈ రోజు నుంచి నేను చక్కగా దావీదు వలె పశ్చాత్తాపడాలి. ఈ రోజు నుంచి నేను సిలువలో కుడి దొంగ వలె, ఈ శిక్ష నాకు సమంజసమే. ఎండిన నేలను నన్ను అవమానిస్తున్నాడయ్యా, ప్రేమించట్లేదయ్యా, నరక యాతన గొడ్రాలు తనం భరించలేకపోతున్నా. నేలను దేవా అందరూ చచ్చిపోవాలనిపిస్తుందయ్యా, ఎడారినయ్యా బ్రతుకు బ్రతకలేక చావలేక అల్లాడిపోతుందయ్యా. పోతిని దేవా, చల్లారిపోతిని దేవా, జారిపోతిని దేవా, చల్లారిపోతిని దేవా, జారిపోతిని దేవా, చల్లారిపోతిని దేవా. అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా, ఆత్మగా రావా, నన్ను నీలా మార్చవా. అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా, ఆత్మగా రావా, నన్ను నీలా మార్చవా. రావా నాలోనికి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. రావా నాలోనికి రావయ్యా దేవా, నన్ను నింపు యేసయ్యా. దారి తప్పితినయ్యా, మార్గమై రావా, చీకటై తిని దేవా, నీతి సూర్యుడై రావా. దారి తప్పితినయ్యా, మార్గమై రావా. పాడాలి కన్నీళ్లతో. చీకటై దారి తప్పిపోయానయ్యా, సాతాను బిడ్డలాగా మిమ్మల్ని శోధించడం మొదలు పెట్టానయ్యా. దారి తప్పితినయ్యా, మార్గమై రావా, చీకటై తిని దేవా, నీతి సూర్యుడై రావా. పాపినై తిని
పడిపోతిని దేవా, మిమ్మల్ని దూషి నేను పాడైపోయానయ్యా. పాడైపోతిని మిమ్మల్ని దేవా, అవమానించి నేను రోడ్డు మీద పడిపోయాను. పాడైపోతిని దేవా, ప్రాణం పెట్టిన దేవుణ్ణి దూషించే స్టేజికి దిగజారిపోయానయ్యా. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నా, పాపాలు ఎలా ఒప్పుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఆత్మీయ సందేహాలు మీకు ఉన్నా, మీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నా, దయచేసి ఈ వీడియో క్రింద కామెంట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ తెలియజేయగలరు. మా ఈమెయిల్ ఐడి premaswarupiministries@gmail.com. ప్రేమాస్వరూపి మినిస్ట్రీస్లో ప్రతిరోజు ఉదయం 5:30 నుండి 6:30 వరకు జరిగే స్తుతి ఆరాధనలో పాల్గొని దేవుడు ఇచ్చే విడుదల, దీవెన, ఆశీర్వాదం పొందుకోండి. దయచేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి. కామెంట్లో కానీ ఈమెయిల్లో కానీ మీ సెల్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఫోన్ నంబర్ పెట్టడం మర్చిపోవద్దు. మేము ప్రార్థన చేసి దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మేమే ఫోన్ చేస్తాము. అనేక మందికి ఈ వీడియో షేర్ చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకోండి. మీకు ఆత్మీయ స్థుతులు, ఆత్మీయ పాటలు, ఆత్మీయ సందేశాలు, ఆత్మీయ సత్యాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ నోటిఫికేషన్స్ కొరకు బెల్ని క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.